వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు ఒక 6 తీసుకోండి, అల్లం ఒక చిన్న అంగుళం ముక్క, ఒక అరబద్ద నిమ్మకాయ, ఫుడ్ కలర్ రెడ్ కలర్ ఇది ఒక చిటికెడు, ఒక ఎగ్, అజినోమోటో ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మీకు, ఇది 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు, ఇది కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొంచెం, 2 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ మనకి చికెన్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఒక ½ బద్ద నిమ్మకాయని తీసుకొని ఈ చికెన్లో పిండుకొని ఈ చికెన్ని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోండి. ఎందువల్లంటే మనం నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడుక్కున్నామంటే ఏమన్నా నీసు వాసన ఏమన్నా ఉన్నా కానీ పోతుంది, చికెన్ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా నిమ్మకాయ పిండుకొని దీంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇది అజినోమోటో ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. కారం ఒక 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, మిరియాల పొడి ఇది కూడా 1 టీ స్పూన్. ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి, ఎంతైతే తినగలరో అంత. కరివేపాకు ఉంది కదా, ఇది కొంచెం తీసుకొని ఈ విధంగా
తుంచి వేసేసుకోండి. ఇలా తుంచి వేస్తే మంచి ఫ్లేవర్, కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీరను కూడా కొంచెం ఇలా తుంచి వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోనే ఒక గుడ్డును కూడా పగలకొట్టి వేసేసేయండి. ఇలా వేసాం కదా, వీటిలన్నిటినీ బాగా కలిగి పెట్టాలి. ఈ కార్న్ఫ్లోరు, ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, ఇవి మొత్తం ముక్కకి పట్టేటట్టు బాగా కలపండి. ఈ ముక్కలు కొంచెం నేను మీడియం సైజ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కూడా తీసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కింద నుంచి పైదాకా బాగా కలిసేటట్టు తిప్పండి. మీకు అజినోమోటో లేదనుకుంటే కొంచెం 1 టేబుల్ స్పూను వెనిగర్ కూడా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా అంతా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ నానేలోపు ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిలీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి మెల్లగా వేసేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క ముక్క వేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా ఉడికిపోతుంది, ప్లస్ లోపల కూడా బాగా ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోండి, చక్కగా వేగిపోతాయి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసిన తర్వాత మిగిలిన దాన్ని కూడా, మిగిలిన పేస్ట్ని కూడా ఈ చికెన్ పైన ఇలా వేసేసేయండి. వేసేసి ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా వేసిన తర్వాత కింద ఒకసారి కొంచెం సేపు వేగిన తర్వాత తిప్పుకోండి.
ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా రెండో సైడ్ కూడా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే కింద పైన అంతా చక్కగా వేగిపోతాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో ఒక చిటికెడు రెడ్ కలర్ వేసుకోండి. రెడ్ కలర్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకున్నారంటే, ఇలా బాగా కలిపారంటే రెడ్గా వస్తున్నాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, ఈ పచ్చిమిర్చి ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలు, ఈ అల్లం ముక్కలు కూడా వేసేయండి. వేసేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ ఆయిల్లో ఈ ముక్కలు బాగా వేగాలి. ఇలా వేగాయి కదా, దీంట్లో కరివేపాకు, కొత్తిమీర ఇలా తుంచి వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఈ ఫుడ్ కలర్ కూడా వేసేసేయాలి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత దీంట్లో ఈ రెడ్ చిల్లీ సాసు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని కొంచెం కలిపెట్టండి. ఈ రెడ్ చిల్లీ సాస్ వేయడం వల్ల ఈ చికెన్ 65 మరింత రుచిగా ఉంటుంది. దీనిలోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఇది కూడా వేసేసి బాగా కలియబెట్టండి. ఈ చికెన్ మొత్తానికి పట్టేటట్టు బాగా కలియబెట్టాలి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఈ ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ చికెన్ కూడా వేగితే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 రెడీ అయిపోయింది.
దీనిలో ఆఖరిగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక్క స్పూన్ నిమ్మరసం అలా కలుపుకోండి. టేస్ట్ కోసం, టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలియబెట్టి సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చికెన్ 65 రెడీ అయిపోయింది. ఇది రసము, సాంబారు అలాంటి పప్పుల్సు అలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. లేదంటే స్నాక్స్గా కూడా తినొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కామెంట్స్ని కూడా పంపించండి.